శ్రీమాత్రే నమః. నేను కాలభైరవాష్టమి రోజు టెంపుల్‌కైతే వెళ్ళిన కాలభైరవ టెంపుల్‌కి వెళ్ళి అక్కడే దొరుకుతాయి టెంపుల్ దగ్గర గుమ్మడికాయలు, ఉప్పు, నవధాన్యాలు, నల్ల నువ్వులు, ఇంకా పూజ సామాగ్రి కిట్ అన్నట్టు. కాలభైరవుడికి చేసే ఏదైతే పూజా విధానం ఈ కూష్మాండ దీపం పెట్టడానికుందో, ఈ కూష్మాండ దీపానికి సరిపడా కిట్ అక్కడే రూ. 350 తీసుకొనైతే మనకిస్తారు. నేనైతే లేట్‌గా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది ఓన్లీ కాలభైరవాష్టమి రోజే కాదు, ప్రతి అమావాస్య రోజు కూడా మీరు ఇలాంటి కూష్మాండ దీపాన్ని పెట్టుకోవడం వల్ల మనకున్న ఆర్థిక సమస్యలు, తర్వాత శత్రు భయాలు, మనశ్శాంతి లేకపోవడం, తర్వాత పెళ్లి తొందరగా అవ్వకపోయినా, అసలు ఎలాంటి కన్‌దిష్టి అయినా, నరదిష్టి అయినా, శత్రువుల దిష్టి అయినా, లేకపోతే ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారనుకుంటే అదైనా, ఏదైనా సరే మన దరికి చేరకుండా ఉండాలంటే ఇలాంటి కూష్మాండ దీపాన్నయితే చేపించుకోవాలి. ఇంకా కాలభైరవుడికి పూజలుంటాయి చాలా. హోమాలు కూడా ఉంటాయి. అర్చనలు, అభిషేకాలుంటాయి. అవన్నీ కూడా జేసుకోవచ్చు. ఎవరి స్తోమతకు తగ్గట్టు అది. కాకపోతే ఇది చాలా సింపుల్ కూడా, తక్కువ బడ్జెట్‌లో అయిపోతుంది. అందుకనైతే నేనైతే ఈ కూష్మాండ దీపాన్నయితే వెలిగించేశాను. ఫస్ట్ వాళ్ళే గుమ్మడికాయ కట్ జేసి గింజలన్నీ వేరు జేసి ఇస్తారు. ఇవ్వగానే వాళ్ళిచ్చిన పసుపు, కుంకుమ అన్ని కిట్ ఇస్తారు కదా! పసుపు, కుంకుమ తీసుకొని మొత్తం పసుపు, కుంకుమతో అలంకరించుకొని, తర్వాత ఉప్పు వేసి దొడ్డుప్పు అంటే గల్లుప్పు అంటారు గదా! సముద్రపు ఉప్పు, దొడ్డుప్పు వేసుకొని దాని మీద గుమ్మడికాయలను, ఈ ముక్కలను కూర్చోబెట్టుకొని పువ్వులతో అలంకరించి పసుపు బొట్టులు పెట్టి, ఆ తర్వాత తమలపాకులో బెల్లం ముక్క నైవేద్యం సమర్పించి, హారతి కర్పూరం వెలిగించి, అగరబత్తులు వెలిగించి, అందులో నూనె వేసి దీపాన్నయితే వెలిగించుకోవాలి. వెలిగించుకొని ఏదైతే ఆ గుమ్మడికాయ ముక్క ఉందో ఆ ముక్క చుట్టూ ఆ వెలుగుతున్న దీపం ఏరియాలో దాని మీద ఎడ్జెస్ మీద నల్ల నువ్వులనేటివి అయితే ఇలా చుట్టుగా వేసుకోవాలి. వేసేసుకొని దీపం ముట్టించి మనకున్న సంకల్పాన్ని చెప్పుకోవాలి. మనం ఏ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నాము, అసలు ఎందుకోసం ఈ పూజ చేస్తున్నాము, దీనివల్ల మనకు ఏం ఈ ఈ కూష్మాండ దీపం పెట్టి మనం ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నాం, ఏదైతే కావాలనుకుంటున్నామో దేవుడికి, కాలభైరవుడికి గాని, ఈశ్వరుడికి గాని, ఈశ్వర స్వరూపమే కాలభైరవుడు కాబట్టి దేవుడికి మంచిగా సంకల్పం జేసుకోవాలి. సంకల్పం జేసుకొని ఓం కాలభైరవాయ నమః అనేది 108 సార్లు గాని, 54 సార్లు గాని, 27 సార్లు గాని, లేదా 11 టైమ్స్ గాని, ఇట్లా మీ ఇష్టం. ఎన్ని సార్లయినా జేసుకోవచ్చు. లేదా కాలభైరవ అష్టకం కూడా ఉంటుంది. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్ర విందు శేఖరం కృపాకరం యాహ్! నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఇది కాలభైరవ అష్టకం అన్నట్టు ఇది కూడా చదువుకోవచ్చు. లేకపోతే కాలభైరవ శతక నామావళి అని ఒకటుంటుంది. అది కూడా అయినా చదువుకోవచ్చు. ఏదైనా సరే మనం భక్తితో దేవుడికైతే 100 టైమ్స్ అని ఎందుకు చెప్తున్నానంటే చదవడానికి, 100 టైమ్స్ 108 అంటే 108 సార్లు చదవడం వల్ల ఏదో ఒకసారి మన మనసు లగ్నమై మనం కోరుకున్న కోరిక దేవుడికి నెరవేరుతుందని 108 సార్లు చదువుకోవాలని చెప్తున్నా. మనం భక్తితో ఒక్కసారి చదివినా పర్వాలేదు. కానీ మన మనసు నిమగ్నమై దాని మీదనే ఉండదు గదా! అందుకని 108 టైమ్స్ అయితే చదువుకోవాలి. నేనైతే నాకు తోచినట్టు చేశాను. ఇంకా చాలా సేపు నేను అక్కడే కూర్చొని మంత్రజపం అయితే చేస్తున్నాను. నేను అయితే కాలభైరవ అష్టకమే చదివాను చాలా సేపు కూర్చొని. ఆ తర్వాత గుడిలోకి వెళ్ళి శివుడి దర్శనం, చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ టెంపుల్‌లో. ఆహ్, శివ దర్శనం చేసుకున్న తర్వాత శివుడికి అభిషేకం, తర్వాత కాలభైరవుడిని దర్శనం, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతుడై ఉన్నాడు. చాలా టెంపుల్స్ ఇందులోనే చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. అందుకని నేను ఈ టెంపుల్‌నైతే ఈరోజు వచ్చేసిన. ఎందుకంటే వేరే దగ్గర కూడా కాలభైరవ టెంపుల్స్ ఉంటాయి. కానీ కూర్చొని ఇలా కూష్మాండం దీపం పెట్టుకొని చాలా సేపు పూజ చేయడానికైతే ఉండదు. చూసారా నేనెంత బాగా అలంకరించుకున్నానో. అలా నల్ల నువ్వులు కనిపిస్తున్నాయి గదా! అలా చుట్టుగా వేయాలి. నేనొక్కదాన్నే గాదు, మనము చూసారు కదా! ఎవరైనా సరే, ఎవరికైనా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మనుషులన్నప్పుడు. ఏ టెంపుల్‌కి వెళ్తే అక్కడ అంత జనాలు కనబడతారు కదా! ఇక్కడ ఆర్థిక సమస్యలకు, తర్వాత మనశ్శాంతి లేకపోవడం, నరదృష్టి, శత్రుదృష్టి ఇలాంటియన్నీ ఉంటాయి కాబట్టి, ఇలాంటి భయాలు పోగొట్టుకోవడానికి నేనే గాదు, నాలాంటి వాళ్ళు ఎంతమందొచ్చారో చూడండి. నేననుకున్నాను నేనే ఇన్ని ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నానా అని అనుకున్నా. కానీ ఇక్కడికొచ్చినంక తెలిసింది అసలు ఎంతమంది అలా బెట్టేసి వెళ్ళిపోయారో. ఒక్కొక్కటి చూపిస్తా చూడండి. ప్రతి ఒక్కరు మార్నింగ్ వచ్చి పెట్టారు. ఈవినింగ్ వచ్చి పెడుతూనే ఉన్నారు. లైన్‌గా కూర్చొని అసలు పెడదామంటే ప్లేస్ లేకుండా, టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా ప్లేస్ లేకుండా చుట్టూ ఇలా పెట్టేసి వెళ్లారు.
అంటే దేవుడి పైన ఎంతమందికి ఎంత నమ్మకం ఉందో చూసారా? ఇది మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే మన వాళ్ళు కాపాడకపోయినా సరే దేవుడు అన్నట్టు అతను ఉంటారు. అతడు ఖచ్చితంగా మనం కోరుకున్న కోరిక ఆ విష్ మంచిదైతే నిజంగా ఎలాంటి ఆహ్, స్వార్థపూరితమైనది కాకుండా ఎవరికీ చెడు హాని కలిగించకుండా ఉంటే దేవుడు అతడు ఖచ్చితంగా అనేటోడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడని నమ్మి నాలాగా చాలా మందొచ్చి ఇక్కడ కూష్మాండ దీపం అయితే పెట్టారు. ఇది ప్రతి అమావాస్యకు చేసుకోవచ్చు. ఎన్ని అమావాస్యలు చేసుకున్నా అది మన ఇష్టం. ఎందుకంటే మనకు మంచే జరుగుతుంది గానీ దీనివల్ల చెడైతే జరగదు. అనుకుంటారు పోయినప్పుడల్లా 350, 400, రూ. 500 వేస్ట్ చేయాలని. అలా వేస్ట్ చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. మనం దేవుడికి ఎంత చేస్తే అంతకు 100 రెట్లు ఎక్కువ ఇస్తాడని నమ్మి మనం చేసుకోవాలి. ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదు.